అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 65. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من تحت أرجلكم أو يلبسكم شيعا ويذيق بعضكم بأس بعض انظر كيف نصرف الآيات لعلهم يفقهون. ఆయత్ నంబర్ 65. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నీపై నుండి గాని 81 పైనుంచి శిక్ష రావడం అంటే ఆకాశం నుంచి కురిసే అతివృష్టి, పెనుగాలులు, వడగళ్ల వాన, రాళ్ల వర్షం మొదలగునవి. అలాగే నియంతలైన పరిపాలకులు, దుర్మార్గులైన అధికారుల ద్వారా జరిగే దౌర్జన్యం కూడా కావచ్చు. మీ పాదాల క్రింద నుంచి కానీ 82 పాదాల కింద నుంచి శిక్ష రావడం అంటే అర్థం వరదలు, ఉప్పెనలు వచ్చి ధన ప్రాణ నష్టం సంభవించడం, భూకంపాలు రావడం, నేలలో కూరుకుపోవడం ఇత్యాదివి. అలాగే తమ చేతి క్రింద ఉండే దిగువ స్థాయి నౌకర్ల, బానిసల, పాలేర్ల చేత మనిషి సతాయించబడడం, వాళ్ళ అవినీతి మూలంగా మనిషి ఆర్జించినదంతా పోగొట్టుకుని రోడ్డున పడడం కూడా ఇందులోనికి రావచ్చు. మీ పైకి శిక్షను తెచ్చే లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాకాను ఇంకొకరికి చూపించే 83 దేవుడు ఏ జాతినైనా హెచ్చరించదలచినప్పుడు ఆయన పంపే శిక్షలు, ఆపదలు రకరకాలుగా ఉంటాయి. ఆ జాతి ప్రజల వ్యవహారాల్లో స్పష్టత లేకుండా పోతుంది. తత్ఫలితంగా ప్రజలు సంశయానికి, సందిగ్ధానికి లోనే వర్గాలుగా, తెగలుగా, ముఠాలుగా చీలిపోతారు. ఒక వర్గం ఇంకొక వర్గాన్ని తోలనాడడం మొదలెడుతుంది. ఒకరి ఇంకొకరి ద్వారా వేధించబడుతుంటారు. హదీసులో ఇలా ఉంది: తాను 3 విషయాల కోసం అల్లాహ్ను ప్రార్థించానని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. 1 నా అనుచర సమాజం ముంపుకు గురై నాశనం చేయబడకూడదు. 2 సర్వత్రా కరువు కాటకాలు ఏర్పడి అంతమవకూడదు. 3 వారు పరస్పరం తగవులకు, కుమ్మురాటకు లోను కాకూడదు. ఈ 3 వేడుకోళ్లు అల్లాహ్ మొదటి 2 ఆమోదించాడు. 3వ వేడుకోలు చేయడంపై దేవుడు తనను వారించాడని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీ ముస్లిం 2216. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలో విభేదాలు ఉంటాయని, వారిలో చీలిక వస్తుందని, దానికి కారణం దేవుని అవిధేయులుగా మారి ఖురాన్, హదీసుల పట్ల ప్రజల వైముఖ్య ధోరణి కనబరచడమే అవుతుందని అల్లాహ్కు తెలుసు. చెప్పొచ్చేదేమంటే, జాతుల నీతి నడవడికలలో పొడచూపే పరిణామాలు కానీ, వారిపైకి నిరంతరం వచ్చిపడే ఆపదలు కానీ దైవ సంప్రదాయ ప్రకారం సంభవిస్తూ ఉంటాయి. ఈ ఆనవాయితీలో మార్పు రావడం సాధ్యపడదు. నీవు అల్లాహ్ సాంప్రదాయంలో మార్పును ఎంత మాత్రము కానలేవు. అల్లాహ్ సాంప్రదాయం తన నిర్ణీత లక్ష్యం నుంచి తొలగిపోవడాన్ని కూడా నీవు చూడవు. ఫాతిర్ 40. శక్తి కూడా ఆయనే కలిగి ఉన్నాడు. వారు వాస్తవాన్ని గ్రహించగలందులకు ఏ విధంగా మేము సూచనను పలు రీతులుగా వివరిస్తున్నామో చూడు. ఆయత్ నంబర్ 66. وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل. ఆయత్ నంబర్ 66. వాస్తవానికి అది సత్యమైన నీ జాతి దాన్ని అసత్యమని తిరస్కరిస్తుంది. 84. ఆ సత్యమైనది ఏది? అది ఖురాన్ కావచ్చు, లేదా దేవుడు అవతరింపజేస్తానంటున్న శిక్ష కూడా కావచ్చు. ఫతహుల్ ఖదీర్. మీపై నేను కాపరిగా నియమించబడలేదు అని ప్రవక్త వారికి చెప్పు. 85. అంటే 600 సరే మిమ్మల్ని నా దారికి తెచ్చి తీరుతాను అని నేను అనడం లేదు. దైవ సందేశాన్ని అందజేయడం వరకే నా బాధ్యత. ఇది మీ ప్రభు తరపున వచ్చిన సత్యం. కాబట్టి ఇష్టమున్నవారు దీన్ని అవలంబించవచ్చు, ఇష్టం లేనివారు తిరస్కరించవచ్చు. అల్ ఖాఫ్ 29. ఆయత్ నంబర్ 67. لكل نبأ
مستقر وسوف تعلمون. ఆయత నంబర్ 67. ప్రతి ఒక్క వార్తకు అనగా అది జరగటానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది, త్వరలోనే మీకు తెలిసిపోతుంది.